आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुन। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఇక బులెటిన్ అప్డేట్స్ చూస్తే, హైదరాబాద్ టెర్రరిస్టు నుంచి నాకు ముప్పు ఉందని, పోలీసులు భద్రత పెంచుతున్నామని నగర సిపి లేఖ రాశారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వెల్లడించారు. ఇటీవల అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో నా పేరున్నట్లు సమాచారం ఇచ్చారు. నా ఇంటి వద్ద నూతన ఆయుధాలతో భద్రతా ఏర్పాటు చేశారు. బైక్ పై తిరగవద్దు, ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కార్లోనే ప్రయాణించాలంటే సూచనలు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నా భద్రతా పర్యవేక్షణ చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. గతంలో హైదరాబాద్ సిపికి లైసెన్స్ గన్ ఇవ్వాలంటూ లేఖ రాశాను. నాకు గన్ లైసెన్స్ మంజూరు చేయండి. నాకు అర్థమైతలేదు అసలు ఎవరు నాకు టార్గెట్ పెట్టినారు. ఐఎస్ఐలు ఉన్నారా, లోకల్ ఆర్గనైజేషన్ ఉన్నారా, లేక వ్యక్తిగత ఎవరైనా ఉన్నారా అని అర్థమైతలేదు. దానికి క్లియర్గా కమిషనర్ గారు చెప్తే చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఇవాళ నేను మా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కానీ, తెలంగాణ హోమ్ మినిస్టర్ గారికి నేను అందరికీ కూడా ఒక లేఖ రాయాలని అనుకుంటున్నా. అసలు నాకు ఎవరి వల్ల, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు సంపానికి ప్రయత్నం చేస్తున్నారు అది కూడా క్లియర్గా నాకు చెప్పాలని నేను ఇవాళ అందరికీ ఒక లెటర్ కూడా రాస్తున్నా. అదేవిధంగా నేను గన్ లైసెన్స్కి కూడా నేను 2 years ముందు పెట్టిన కమిషనర్ గారు టేబుల్లో నా ఫైల్ పెట్టుకున్నారు. అసలు ఆ లైసెన్స్ కూడా ఎందుకు ఇస్తలేరు, మళ్ళీ మీరే రాస్తున్నారు, మీకు థ్రెడ్ ఉంది, అసలు ఈ విధంగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇది కూడా కమిషనర్ గారికి ఇవాళ అడుగుతున్నా. అదేవిధంగా గతంలో కూడా చాలా ఐఏఎస్ ఏజెంట్లు కానీ ఎంతో మంది కూడా నాకు టార్గెట్ పెట్టినారు, వాళ్ళు అరెస్ట్ అయినారు, కొంతమంది ఎన్కౌంటర్ కూడా అయినారు. ఇప్పుడు మళ్ళా ఫ్రెష్ గా అసలు ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు టార్గెట్ పెడుతున్నారు. ఢిల్లీలో ఒక టెర్రరిస్ట్ అరెస్ట్ అయినారు, దాదాపు 15 kg బాంబులు ఆర్డీఎక్స్ ఏదేదో వెళ్ళింది ఆయన దగ్గర. ఆయన లిస్ట్ లో కూడా బీజేపీ నేతలు ఇంకా హిందూవాది కార్యకర్తలు కూడా ఉన్నారని మీడియా పరంగా మాకు తెలుస్తుంది. ఆయన టార్గెట్ లో ఏదైనా ఉందా, అసలు ఏమి జరుగుతుంది క్లియర్ గా మాకు చెప్తే మా సెక్యూరిటీ కూడా మేము చేసుకుంటాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీ ఏ విధంగా ఉంది నేను చెప్పేది తెలియదు, అందరికీ తెలుసు. కనీసం క్లియర్ గా చెప్తే మా సెక్యూరిటీగా మేము ఏ విధంగా చేసుకోవాలి, ఇంకా ఎవరి వల్ల టార్గెట్ ఉంది అది మాకు తెలిస్తే ఇంకా బాగుంటుంది. నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తూ పదవి విరమణ పొందిన DTRB సిఐ అంజయ్య, ఎస్ఐలు అహ్మద్ సర్దార్, రవి, లచ్చిరామ్, ఏఎస్ఐ చెన్నారెడ్డి, DDPO రికార్డ్ అసిస్టెంట్ రాములమ్మలను ఎస్పీ రంగనాథ్ శాల్వాలతో సత్కరించి వారు అందించిన సేవలను అభినందించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు బాధితులకు న్యాయం అందించే అవకాశం ఒక్క పోలీసు ఉద్యోగం ద్వారానే సాధ్యమని, పోలీస్ శాఖలో ఉద్యోగం లభించడం గొప్ప అవకాశమన్నారు. పదవి విరమణ పొందిన అధికారులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ సంతోషంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్మదా, DPO ఏవో మంజు భార్గవి, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, సోమయ్య, పదవి విరమణ పొందిన పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు పదవి విరమణ చేసినటువంటి మన అంజయ్య BTRB ఇన్స్పెక్టర్, అట్లానే ఎస్ఐసిగా సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అవుతున్నటువంటి మన రవి, సర్దార్, నెక్స్ట్ లచ్చిరామ్, ఏఎస్ఐగా చేసి రిటైర్ అవుతున్న చెన్నారెడ్డి, అండ్ అట్లానే రికార్డ్ అసిస్టెంట్. So he used to travel to different places where the accidents occurred and చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఉండేవాడు సార్. నేను 2-3 times I went along with him and చాలా ఇన్వాల్వ్మెంట్ తో చేస్తారు సార్. ఇట్స్ వెరీ డెడికేటెడ్ టువర్డ్స్ హిస్ డ్యూటీ అండ్ సో ఈ సందర్భం అంటే మిగతా వాళ్ళు నాకు తెలియకపోయినా దే మస్ట్ హావ్ డన్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అండ్ అనంతపురం
అనంతపురం జిల్లా పెనుకొండలో దర్గా సర్కిల్ నందు రోడ్డుకి ఇరువైపులా అక్రమంగా వేసుకున్న బంకులను తొలగించాలని మున్సిపల్ అధికారులు 10 రోజుల క్రితం నోటీసులు ఇవ్వడంతో బంకు యాజమాన్యులు దానిని బేఖాతారు చేయడంతో నేడు బంకులను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే పేదల పొట్ట కొట్టవద్దనే సిపిఐ సిపిఎం నాయకులు బంకు యాజమానులతో కలిసి అక్కడ అధికారులకు విన్నవించారు. అయితే అధికారులు మాత్రం అక్రమంగా వేసుకున్న బంకులను తొలగించాలని అనడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలంలో నాయకులను అరెస్టు చేసి బంకులను మున్సిపల్ అధికారులు వారి సిబ్బందితో తొలగించారు. పులుసుతో గోదావరి గుమగుమలాడుతుంది. పులస శాస్త్రీయ నామం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సముద్ర జలాలలో సంచరించే ఈ చేప సంతానోత్పత్తి సమయంలో గుడ్డు పెట్టడానికి ఉభయ గోదావరి జిల్లాలలో సముద్ర జలాల్లోకి వస్తుంది. ఆషాఢ శ్రావణ మాసాల్లో ఇక్కడ గుడ్లు పెట్టి మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఇలసగా పిలిచే చేప గోదావరిలోకి ఎర్రనీరు రాక ఎదురువైపు ఈదుకుంటా నదిలోకి వచ్చి 2-3 రోజుల్లోనే పులసగా మారుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, తూర్పు గోదావరి జిల్లా సమీపంలో వియానం వద్ద పులసలు విరివిగా దొరుకుతాయి. ఈ చేపలు గోదావరిలో దొరికినంత పులస రుచి మరెక్కడా ఉండదని ఆహార ప్రియులు చెబుతారు. పుస్తలు అమ్ముకునైనా తినాలి అనేది గోదావరి జిల్లా వాసుల నానుడి. ఆ చేప అంటే ఎంత ఇష్టమో ఆ నానుడి వింటేనే తెలుస్తుంది. పులస దొరికే సమయంలో అక్కడ అధిక సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా మడకసిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీ ఏపీసీపీ రఘువీరారెడ్డి ఆర్సెనిక్ ఆల్బమ్ అనే 30 అనే హోమియోపతి మందుల ఉచితంగా పంపిణీ చేశారు. ఎస్ఎస్వై సిద్ధ సమాధి యోగా సంస్థ సహకారంతో తన స్వగ్రామమైన నీలకంఠాపురం చుట్టుపక్కల గల గ్రామాలలో ఉన్న దాదాపు 1300 కుటుంబాలకు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఔషధాన్ని పంపిణీ చేస్తూ వాటిని ఎలా వాడాలి అనే అవగాహన చేస్తూ కరోనా మహమ్మారి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రఘువీరారెడ్డి కార్యక్రమంలో రఘువీరారెడ్డితో పాటు ఎస్ఎస్వై సంస్థ సదాశివరెడ్డి పాల్గొన్నారు. వింటివ్ కదా చెప్పు పొద్దున్నే లేసుకొని 6 చంపరించి తర్వాత అర్ధగంట వరకు తర్వాత తినేది తాగేది చేయకూడదు. 6 చిన్నపిల్లలు అయితే 3 రోజులు. కరోనా మహమ్మారి ప్రభావం ఈ ఏడాది అన్ని పండుగలపై పడింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో గణపతి నవరాత్రులపై ఆంక్షలు కొనసాగుతుండగా ఇప్పుడు ప్రఖ్యాత రొట్టెల పండుగ కూడా రద్దయింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేడుకలపై ఆంక్షలు విధించారు. రొట్టెల పండుగకు భక్తుల రాకను రొట్టెలు మార్చుకోవడానికి పోలీసులు నిషేధించామన్నారు. ప్రతి ఏటా రొట్టెల పండుగ సందర్భంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి జనసంద్రంగా మారుతుంది. ఇక్కడ రొట్టె పెడితే కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. రొట్టెల పండుగకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్ కారణంగా రొట్టెల పండుగ రద్దు కావడం భక్తులను నిరాశ కల్పించింది. శ్రీకాళహస్తి పట్టణంలోని హజ్రత్ జులేం షావలి
పీర్ దర్గా నందు రొట్టెల పండుగ మహోత్సవంపై కరోనా ఎఫెక్ట్ పడింది. మొహరం పర్వదినాలలో శ్రీకాళహస్తి పట్టణంలో హిందూ ముస్లింలు కలిసి హజ్రత్ దర్గాలో భక్తులు తమ కోరిన కోరికల కోసం కోరుతూ మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలిస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ రొట్టెల పండుగ ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి కోవిడ్ నిబంధనల కారణంగా రొట్టెల పండుగ మహోత్సవం హజ్రత్ జులాం షేవాలి పీర్ దర్గా వద్ద రొట్టెల పండుగ నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి రొట్టెల పండుగ మహోత్సవం నిర్వహిస్తే వారిపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నందమూరి హరికృష్ణ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం హరికృష్ణ ఎనలేని సేవలు అందించారన్నారు. హరికృష్ణమూర్తి పార్టీకి తీరని లోటన్నారు. మంత్రిగా రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ నక్కా ఆనందబాబు, శ్రీ బోండా ఉమామహేశ్వరరావు, శ్రీ దారపనేని నరేంద్ర, శ్రీమతి వేగంట రాణి, శ్రీ వల్లూరి కుమారస్వామి, శ్రీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ విన్నర్ ఎలక్ట్రానిక్ దుకాణంలో ఎలక్ట్రిక్ వైర్ తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న మోజం హుస్సేన్ అనే 38 ఏళ్ల వ్యక్తి గోల్కొండ నివాసిగా బంధువులు తెలిపారు. ఇతనికి 3 చిన్నారులు. ఆర్థిక ఇబ్బందులు ఇందుకు కారణమై ఉండవచ్చని బంధువులు తెలిపారు. యాదాద్రి భువనగిరిలో టీజేఎస్ జిల్లా కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత కోదండరాం శనివారం ప్రారంభించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎన్నికల గురించి పార్టీలో చర్చించి పోటీ చేయడంపై నిర్ణయం తీసుకుంటాం. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మిత్రపక్షాలతో కలుపుకొని పనిచేస్తాం. కరోనా నేపథ్యంలో నెలకు ఉపాధి కోల్పోయిన వారికి 7,500 తీసివేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో అందరూ ఇబ్బంది పడుతున్నారు. సెక్రటేరియట్ కూల్చివేత తప్పుడు నిర్ణయం. ఆ డబ్బుతో ప్రజలకు కావాల్సిన చాలా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. వైద్యశాలలు, పాఠశాలల నిర్మాణం, మౌలిక వసతులు ప్రజలకు కల్పించి తర్వాత సెక్రటేరియట్ లాంటి నిర్మాణాలు చేయాలి. ఇలాంటి నిర్ణయాలను గవర్నర్ కూడా తప్పుపట్టారు. మహిళల విషయంలో భద్రత కావాలి, సమాన అవకాశాలు కల్పించాలి, బడ్జెట్ కేటాయింపులు జరగాలి. మంత్రులు, ఇతర అధికారులు ఉత్సవ విగ్రహాల ఆదాయం వచ్చే ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే ఇంట్రెస్ట్ ఉపాధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలని ఆయన తెలిపారు. జరుగుతున్న ఒక వేదికగా చూసి మనం ఇంతవరకు కలిసి పనిచేసిన అందరితో కూడా మనం మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాం. అందరితో మాట్లాడుతున్నాం. 1-2 రోజులతో అందరితో కూడా సంప్రదింపులు పూర్తయిన తర్వాత మాది తుది నిర్ణయాన్ని మేము తెలియజేస్తాం. ఇప్పటికైతే పోటీ చేయాలని నిర్ణయం అయింది. అభ్యర్థిత్వానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం పార్టీ త్వరలోనే మళ్ళీ సమావేశమై రాష్ట్ర కమిటీ ఒక తుది నిర్ణయం చేస్తుంది. ఆ నిర్ణయం చేసిన తర్వాత అభ్యర్థి ఎవరు అనేది కూడా ప్రకటించి మేము ఉధృతంగా ఈ ఎన్నికల్లో ఒక ప్రచారానికి దిగాలని అందరం కూడా అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మేము కోరేది ఏంటంటే ఒక ప్రయత్నం చేద్దాం. అందరం పూనుకుంటే ఈ డబ్బుల మయమైపోయి ప్రజల గొంతు పూర్తిగా అణిచివేస్తున్నటువంటి దానికి ఒక విలువ లేనటువంటి టీవీ బులెటిన్ లోని అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें. देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज.